ప్రజా సమస్యలకు గొంతుకగా మారినటువంటి ప్రైమ్9 నిరంతరం సామాన్యుల అభ్యున్నతికి పాటుపడాలని ఆ సంస్థ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు అన్నారు. విశాఖ సీతమ్మదార్లో ప్రైమ్9 రీజనల్ కార్యాలయం స్టూడియోను సంస్థ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర రిపోర్టర్లు, మార్కెటింగ్ ప్రతినిధుల మధ్య కార్యాలయాన్ని ప్రైమ్9 సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం ప్రైమ్9 ప్రతినిధులకు సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో ప్రైమ్9 వైస్ ప్రెసిడెంట్ పైడికొండల లక్ష్మీనారాయణ, అసోసియేట్ ఎడిటర్ వాసు, సీజీఎం దేవారావు, ఉత్తరాంధ్ర స్టాఫ్ రిపోర్టర్లు, నియోజకవర్గ రిపోర్టర్లు, మార్కెటింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆఫీస్ ప్రారంభించుకోవడం అది కూడా గౌరవనీయ సీఎం గారు అవగచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది. సార్ మీరు విన్నప్పుడు ముందే నాకు ఫస్ట్ చెప్పడం జరిగింది, మనం మంచి ఆఫీస్ పెట్టాలి, వాసు స్టూడియో పెట్టాలి, వైజాగ్ మనం చాలా చేంజ్ చేయాలన్నారు. కంటెంట్ పరంగా చేంజ్ చేసుకుని వచ్చాం. కానీ మన దేవా గారు ఇంద్రయ్యక ఈ వార్తలు కూడా చేయడం జరిగింది. ఈ ఆఫీస్ పెట్టడానికి ప్రధాన కారణం దేవా గారు, లక్ష్మణ గారు ఇద్దరు కూడా ప్రోత్సాహంతో మనకు పెట్టుకోవడం జరిగింది. మీకు తెలిసింది, మిగిలిన ఏ ఛానల్ కూడా ఇంత ఎక్కువ మంది ఆఫీస్ లేదు. మన స్టూడియో ఉంది, మొత్తం అన్ని ఫెసిలిటీస్ కూడా మంచి ఆఫీస్ పెట్టగలిగాం. ఆ వెనకబడిన వైపు ఉత్తరాంధ్రాన్ని ఈ విధంగా ప్రార్థించుకోవడం గతంలో ఎవరు లేదు, కానీ సీఓ గారు మనం ప్రార్థిస్తున్నారు. అటువంటిది ఎప్పుడు కూడా మిగిలిన రాజకీయ నాయకులు వెనకబడిన ఉత్తరాంధ్ర కానీ మనం ఈ రోజు ముందున్నాం. ప్రైమ్9లో మనం ఛానల్ బలోపేతం చేసేందుకు, ఆర్థికంగా నిలబెట్టేందుకు మనం కూడా సహకరించాలి ఎంత కూడా కోరుతున్నాం. వాళ్ళకి దళాల వ్యవస్థ మన దళాల వ్యవస్థ మీద ఈ దాని స్టోరీ సుమారు సబ్జెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్టోరీ ఇవ్వడం జరిగింది. మీతో ఆ రోజు జూమ్ మీటింగ్ మాట్లాడారు, మీరు లింక్ తప్ప మళ్ళీ వెంటనే పంపడం జరిగింది. ఆ సంస్థ మీద కూడా మీరు మళ్ళీ ఫాలో చేస్తాను సార్. ఈఓ గారు కూడా స్పందించారు. 2 టాయిలెట్స్ ఉన్నాయి సార్. మార్నింగ్ 6 వస్తే లేడీస్ మళ్ళీ ఎక్కువ కూడా అర్థం కాదు. టాయిలెట్స్ కానీ బాత్రూమ్ కానీ ఎక్కువ వెళ్ళాలన్నా కూడా అది గ్రహిస్తున్నారు. ఒక సంవత్సరానికి 10 లక్షల రూపాయలు దాని మీద సంస్థ మీద ఆశలు వసూలు అవుతుంది సార్. ఇవన్నీ కూడా చక్కదనం పడుతుందండి. దాని మీద ఎంతమంది న్యాయం చేయడానికి మీరు మాకు సపోర్ట్ చేస్తాం. మేము ఖచ్చితంగా దాని మీద ముందుకు వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాం సార్. సార్ దగ్గర నుండి రాహుల్ సార్ ఎస్పీ గారు ఉండేటప్పుడు సార్ ఎస్పీ గారు ఫోన్ చేసి నాకు సెక్యూరిటీ ఇచ్చి నన్ను కాపాడినటువంటి ఇంకా అక్కడ తగరపురుషుల ఆర్టీసీ కాంప్లెక్స్ రావాలండి. దానికోసం స్టోరీ ప్రిపేర్ చేస్తున్నాం. వైస్ ప్రెసిడెంట్ గోవా కూడా ఉన్నాయి. గోవా మీద 3 రెట్లు ఇది విశాఖపట్నం పెద్దది. ఇది డొమెస్టిక్ కింద ఉంచి ఇంటర్నేషనల్ గోవా ఫండ్ పెట్టవచ్చు అనేసి అతను ఒక ప్రపోజల్ పెట్టారంటే దాని మీద మంత్రాలు అవుతున్నాయి అన్నమాట. నావీ వాళ్ళు ఒప్పుకోవడం లేదా అంటారు. నావీ వాళ్ళు ఒప్పుకోవడానికి రక్షణ శాఖ మంత్రి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మోడీ హెడ్, ఏవియేషన్ కి కూడా మోడీ హెడ్ ఆల్రెడీ రాంబల్లో డిఫెన్స్ కి ఇచ్చారు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. మాక్సిమం ఇది డొమెస్టిక్ కింద ఉంచుతామని. సండే పట్టడం వల్ల ప్రజలు ఎక్కువ ఇదైపోయింది సార్. చాలా ఎక్కువ మంది వచ్చారు. యాక్చువల్గా ఎస్పీ గారు చాలా కష్టపడ్డారు. రెవెన్యూ అయితే మొత్తం చేతులు ఇస్తారు సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం చేతులు ఇస్తారు. ఎస్పీ గారు నెక్స్ట్ డేట్ అనుకోకుండా ఎస్పీ గారు పర్మిషన్ లేకుండా పాస్ ఎక్కువ ఇచ్చారు సార్. అది మనకి ఏం జరిగిందంటే ఎస్పీ గారికి జిల్లాలో ఆయన ఆనెస్ట్ ఎంప్లాయ్, ఆయన జాబ్ సార్ ఎంప్లాయ్. ఆయన ఎందుకంటే ఎక్కడ దేనికి లొడ్డు ఆయన ఒప్పుకోరు. దానికి ఆయనకంటే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులు సహకరించకపోవడం వల్ల ఇది కొద్దిగా ఫెయిల్యూర్ అయ్యింది. దాన్ని మనం ఫ్రేమ్ మీద తీసుకొని రావడం, ఒక డిఎస్పీ ట్రాన్స్ఫర్, ఒక ఎస్ఐలు వీఆర్ఓ పెట్టడం, ఇప్పుడంతా మళ్ళీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎక్కల నుంచి ఇచ్చావరం వరకు ఆ సిలికాన్ వాటర్ తాగడం వల్ల కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి సార్. ఈ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాజెక్ట్ పెట్టారు సార్. 750 కోట్లతో
ఈ గొట్టపేరు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రాజెక్ట్ ఉంది సార్ గుడిపిల్ల అప్పుడు దానికి చాలా యజ్ఞం అంటాం సార్ అప్పుడు పెట్టి ఇక్కడికి గిరిమండలం నుంచి సుమారు 130 కిలోమీటర్ల వరకు 750 కోట్లు ఖర్చు పెట్టి ఒక సుజల స్రవంతి ద్వారా అప్పుడు 1000 గ్రామాలకి వాటర్ ఇస్తున్నారు సార్. ఈ సిలికాన్ వాటర్ వల్ల అక్కడ ఉండే జనాలకి ఎక్కడ ఎందుకంటే ఉద్దానము పలాస టెక్కిలి తక్కువ కానీ అంతా బాగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయలు శాంక్షన్ చేశారు సార్ పెన్షన్స్. అలాగే కొబ్బరి ఉంది సార్, కొబ్బరి సార్ చాలా ఫేమస్ గా ఉంటుంది సార్. అక్కడ నుంచే ఇతర రాష్ట్రాలకి దేశాలకి సప్లై అవుతుంది సార్. అక్కడ ఇచ్చాపురం ఏంటంటే బెంతు వడియాలు ఉన్నారు, బెంతు వడియాలు ఉన్నారు.